హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇన్స్పెక్టర్ సహాయంతో మనోజ్ ప్రభావతి నగల విషయంలో ఆడిన నాటకాన్ని బయటపెట్టి రోహిణి చంప పగలగొట్టిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలు అయితే ఇక ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన బాలుని మీనా అయితే బీరువా కొనడానికి రాజేష్ అన్నయ్యతో కలిసి వెళ్ళారు కదా, అక్కడ ఏం జరిగింది, ఎందుకంత కోపంగా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా. అయినా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరేంటి, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది, బీర్వాకి వెళ్ళి ఇంతసేపా అని అడగడంతో అప్పుడే ఇక బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు. వాడితో కలిసి వెళ్ళాను కాబట్టి ఇప్పుడు నాకు నిజం బయటపడింది, నగల విషయం ఏమైందో, నగలు ఏమయ్యాయో క్లారిటీ వచ్చింది అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాట విని మీనా అయితే మీరు చెప్పేదేంటి, నాకేం అర్థం కావడం లేదు, బీరువా కొనడానికి వెళ్ళి నగలు ఎవరు కొట్టేశారో తెలిసిందంటున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ప్రభావతి మనోజ్ అయితే నగలు ఎవరు కొట్టేశారో తెలిసిపోయిందా అని అంటే ఇద్దరు ఆశ్చర్యపోతూ ఉంటారు. అవునమ్మా, మాతావతి బయట పెడతాను కదా. అప్పుడే ఇక రోహిణి అయితే ఎవరు బాలు వాళ్ళు అని అడుగుతూ ఉంటుంది. పార్లలమ్మ, నువ్వు అనుకున్నట్టు మీ ఆయన 4 లక్షల ఫర్నిచర్ అమ్మి 1,00,000 రూపాయలు ఆదాయం తెచ్చాడని అందరి ముందు గొప్పగా చెప్పుకున్నావు కదా. ఆ 4 లక్షల ఫర్నిచరు వీడి దగ్గర కొన్నట్టు నాటకమాడి వీడిని మోసం చేశారు కొంతమంది అని అంటూ ఉంటాడు బాలు. కానీ ఆ 4 లక్షలు నేను ఫర్నిచర్ అమ్మేశానని నీకు 1,00,000 రూపాయలు ఇచ్చి మిగతా 3 లక్షలు డీలర్కి ఇచ్చాడు అని అంటూ ఉంటాడు బాలు. అయితే మరి వీడు మోసపోయినా ఆ 4 లక్షలు వీడి చేతికి ఎలా వచ్చాయి, దొంగలు దొరకకుండానే వీడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, మీనా నగల్ని అమ్మేశాడు కాబట్టి వీడికి అంత డబ్బు వచ్చింది, అందుకని నీ ముందు గొప్పలు పోవడానికి. ఒకవేళ నువ్వు ఈ 4 లక్షలు మోసపోయానని తెలిస్తే ఈ బిజినెస్ మ్యాన్ని నువ్వు చవటదద్దమ్మా అని అంటావేమని భయంతో పాపం నీకు 1,00,000 రూపాయలు ఇచ్చి 3 లక్షలు అలా ఇచ్చేసి మీనా నగల్ని మింగేసి గిల్ట్ నగలు పెట్టాడు అని బాలు అయితే చెప్తాడు. అది విని ఒక్కసారే ప్రభావతి అలాగే మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నాన్న, ఆ 4 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయో వాడిని అడుగు, ఆ 4 లక్షలు మీనా నగల్ని అమ్మితేనే వచ్చాయని వాడే ఒప్పుకుంటాడు అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే ఇక వెంటనే నువ్వు చెప్పే ఈ కొత్త నాటకాన్ని నేను ఎలా నమ్మాలి, సాక్ష్యాలేమన్నా ఉన్నాయా అని రోహిణి అడుగుతూ ఉంటుంది. చెప్పరా, నేనే ఆ నగలను అమ్మేసుకొని 4 లక్షలు తీసుకొచ్చానని నీ దగ్గర ఏమన్నా సాక్ష్యం ఉందా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ కూడా. ఊరికే కబుర్లు చెప్పడం కాదురా, సాక్ష్యం చూపించు అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే నువ్వు ఇలాంటి తెరకాసేదో పెడతావని నేను ముందు జాగ్రత్తలో ఉన్నాన్రా. ఈవిడ గారేమో నువ్వు కొట్టేసిన ఆ నగలకి వత్తాసు పలకడం, మీనా వాళ్ళ పుట్టింటి వాళ్ళే గిల్టు నగలు ఇచ్చారని కొంచెం సేపు, మా నానమ్మ గిల్టు నగలు ఇచ్చిందని కొంచెం సేపు పాప మాట మార్చి మరీ చెప్పింది, ఎవరైనా నమ్ముతారేమో అని. కానీ ఇక్కడ నమ్మినట్టు నటించాం కానీ ఎవ్వరం కూడా నమ్మలేదు. ఈరోజు నిజం బయటపడింది. చూడు పార్లలమ్మ, నీకు సాక్ష్యం కావాలి అంతే కదా అని పోలీస్ స్టేషన్లో తీసిన వీడియోనైతే చూపిస్తాడు. ఇక ఆ వీడియోలో నేను 4 లక్షలు నష్టపోయాను, ఆ ఫర్నిచరు నాకు ఇప్పించండి, కానీ ఫర్నిచర్ నాకు అక్కడ కనిపించడం లేదు, నా డబ్బులన్నా నాకు ఇప్పించండి, ఎన్నో బాధలు పడి ఆ డబ్బుల కోసం ఎంతో రిస్క్ చేసి మరి అప్పు తీసుకువచ్చి లాభం వచ్చిందని మా ఆవిడ ముందు నాటకమాడాను అని మనోజ్ అయితే ఆ వీడియోలో చెప్తాడు. ఇక ఆ వీడియో చూసి ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక సత్యం మనోజ్ చంప పగలగొడతాడు. మనోజ్ చంప పగలగొట్టి, చెప్పరా, నీకు ఆ 4 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, నువ్వు మోసపోయిన తర్వాత 4 లక్షలు నీ చేతికి రాకముందే ఆ 4 లక్షలు వచ్చాయని నువ్వు మీ అమ్మకి రోహిణికి ఎలా చూపించావు, చెప్పు, అసలు ఏం జరిగింది, నిజం చెప్తావా లేదా, మీనా నగల్ని అమ్మేసే కదా నువ్వు ఆ 4 లక్షలు తీసుకొచ్చావు అని మనోజ్ని దవడ పగల కొడతాడు సత్యమైతే. అప్పుడే ఇక మనోజు నిజం చెప్పబోతుండగా ప్రభావతి అయితే, రే ఎందుకురా ఇంటి పరువు తీస్తున్నావు, చెప్పురా, డిగ్రీల మీద డిగ్రీలు చదివావు, అయినా నీకు బుద్ధి లేదురా నీకు అని అంటూ
ఇక మనోజ్ని వంచేసి మరీ కొడుతుంది ప్రభావతి. ప్రభావతి రివర్స్ నాటకానికి బాలు, మీనా, శృతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ప్రభావతి మెల్లిగా మనోజ్ చెవులో అయితే ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొచ్చానని అబద్ధం చెప్పు అని అంటూ చెప్తుంది. అప్పుడే ఇక మనోజ్ అయితే సరేనమ్మా అని నాన్న నేను ఆ డబ్బులు నా స్నేహితుడిని అడిగి తీసుకువచ్చాను నాన్న అని అంటూ మనోజ్ అయితే చెప్తాడు. ఇక ఆ మాట విని ఒక్కసారే మీనా, బాలు షాక్ అయిపోతూ ఉంటారు. నాన్న వీడు నాటకం ఆడుతున్నాడు, వీడంతా చెప్పేది అబద్ధం అని అంటూ ఉంటాడు. బాలు అయితే నాన్న నేను మాత్రం మీనా నగల్ని అస్సలు కూడా ముట్టుకోలేదు. ఆ నగలు అమ్మ చెప్పినట్టు వాళ్ళ అమ్మ వాళ్ళు గిల్ట్ నగలైనా ఇచ్చుండాలి, లేకపోతే బంగారపు షాపతనైనా మోసం చేసి ఉండాలి, కానీ నేనైతే ఆ నగల్ని ముట్టుకోలేదు. నా స్నేహితుడి దగ్గరే నేను అప్పు చేశాను అని అంటూ ఉంటాడు. మనోజు అసలు నీకెందుకురా ఈ బుద్ధి పుట్టింది? ఆ డబ్బులు పోయాయని మాకు చెప్తే మేమేమీ ఏమీ అనుకోం కదా, ఎందుకు ఇలా చెప్పావు, ఎందుకు ఇంత అప్పు చేశావు అని ప్రభావతి అంటూ ఉంటుంది. అత్తయ్య ఆగండి, ఎందుకు మనోజ్ని అలా కొడుతున్నారు? తను కారణం చెప్పాడు కదా, చెప్పాక కూడా ఎందుకు మీరు అలాగా తన మీద చేయి చేసుకుంటున్నారు? నా భర్తని నా ముందే అలా చేయి చేసుకుంటే నేను చూడలేకపోతున్నాను. ఆయన చేసింది తప్పే, కానీ మీనా నగల్ని కానీ కొట్టేసి ఆయన డబ్బులు తీసుకురాలేదు. చూడు మీనా, ఆ నగలను మరి నువ్వు అమ్మేసి మీ ఆయనకి కారు కొన్నావు, లేకపోతే మీ అమ్మ వాళ్ళే గిల్ట్ నగలు పెట్టారు. నువ్వే నిర్ణయం గుర్తు చేసుకొని ఒక నిర్ణయానికి రా. ప్రతిసారి మనోజ్ని దొంగ అని ఆ నగల్ని కొట్టేశాడని మాట్లాడావంటే నీకు మర్యాద దక్కదు, గుర్తుపెట్టుకో. అయినా మీ వాళ్ళకి ఇలాంటివి అలవాటే కదా, డబ్బు కోసం ఎంతైనా ఏదైనా చేస్తారు అని రోహిణి అయితే మీనాని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు రా లోపలికి మనోజ్ అని మీకు ఆ మనోజ్ని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది రోహిణి. అప్పుడే బాలు అయితే చూసావు నాన్న, మీనాని ఎంతలా అవమానించి వెళ్తుందో ఆ పార్లలమ్మ, ఏం మాట్లాడవేంటి నాన్న అని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడతారా, అది నిజమే కాబట్టే మాట్లాడలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక మీనా అయితే ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది. అలా గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక బాలు అయితే మీనా దగ్గరికి వస్తాడు. మీనా దగ్గరికి వచ్చి మీనా బాధపడకు మీనా అని అంటూ ఉంటే లేదండి, ఈ నగల విషయంలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నాకు అత్తయ్య మీద మనోజ్ మీదే అనుమానంగా ఉంది, కానీ మనం ఆ విషయాన్ని నిరూపించలేకపోతున్నాను. ఆ విషయాన్ని నిరూపిస్తే కానీ నేను వాళ్ళకి ఇవ్వాల్సిన వడ్డీ ఇవ్వను అని అంటూ ఉంటుంది. మీనా అయితే రోహిణి ఎన్నెన్ని మాటలందో చూశారు కదా, నా పుట్టింటిని ప్రతిసారి ఏదో ఒక విషయంలో అవమానిస్తూనే ఉన్నారు. ఈసారి మాత్రం నేను నా పుట్టింటిని అవమానం కానివ్వను, నా పుట్టింటికి వీళ్ళు క్షమాపణ చెప్పేలా చేస్తాను అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత రోహిణి మనోజ్ని గదిలోకి తీసుకువెళ్తుంది. చెప్పు మనోజ్, నిజంగానే నువ్వు నీ ఫ్రెండ్ దగ్గర నుంచి ఆ 4 లక్షలు తీసుకొచ్చావా? నాకైతే నమ్మకం లేదు, ఎందుకంటే నీకు అంత డబ్బించే ఫ్రెండ్స్ నాకు తెలిసి ఎవరూ లేరు. చెప్పు, నిజం చెప్పు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. నిజంగానే నువ్వు మీనా నగల్ని అమ్మేసి ఆ 4 లక్షలు తీసుకొచ్చావు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మనోజ్ అయితే అవును రోహిణి, నీ దగ్గర నిజాన్ని దాచిపెట్టడం ఎందుకు, చెప్పేస్తాను అని చెప్పేస్తాడు. అప్పుడు జరిగిందంతా తెలుసుకొని రోహిణి ఒక్కసారి మంచం మీద కుప్పకూలిపోతుంది. అసలు నీకు బిజినెస్ చేత కాదు మనోజ్, అసలు బిజినెస్లో ఎవరైనా ఇలాగ బిల్లు మాకు వద్దు, క్యాష్ ఇచ్చేస్తాము అని చెప్పినప్పుడు అసలు వాళ్ళు నమ్మశక్యంగా ఉన్నారో లేదో వాళ్ళ మాటల్ని బట్టి చెప్పేయొచ్చు. నీకు ఆ మాత్రం తెలీదా? డిగ్రీల మీద డిగ్రీలు ఎందుకు చదివావు నువ్వు? అవి 4 గీసుకోవడానికి తప్ప ఎందుకు కూడా పని చెయ్యవు. బాలు, మీనా నువ్వే ఆ నగల్ని తీసావని గట్టిగా నమ్ముతున్నారు. ఆ నగల్ని తీసి అమ్మేసుకున్నావనే విషయం వాళ్ళకి తెలిస్తే మాత్రం వాళ్ళు ఊరికి వదిలిపెడతారనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది రోహిణి. అయినా ఈ విషయం నాకు ముందే చెప్పే ఉంటే నేను అర్థం చేసుకునేదాన్ని కదా.
నువ్వు నాకు తెలియకూడదని ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే అమ్మ నీకు చెప్పొద్దండి, ఏదో ఒక రంగంగా మనమే పరిష్కారం చూపిద్దాము. ఎందుకంటే రోహిణి తన పుట్టింటి కానించి ఫర్నిచర్ షాప్ పెట్టడానికి డబ్బులు తీసుకొచ్చింది. ఇప్పుడు దీంట్లో కూడా నువ్వు సక్సెస్ అవ్వకపోతే నిన్ను కన్నందుకు నేను తలదించుకోవాల్సి వస్తుంది. మా అమ్మ బాధపడుతూ చెప్పొద్దని చెప్పింది, అందుకే చెప్పలేదు. మా అమ్మ దగ్గర మీనా నగలు తప్ప ఏమీ లేవు. ఆ మీనా నగల్ని తాకట్టు పెట్టడానికి వెళ్తే 2 లక్షలే వస్తాయని సేటు చెప్పాడు. అందుకని 4 లక్షలు వస్తాయని అమ్మితే అని చెప్పడంతో నేను ఆ నగల్ని అమ్మేశాను. తీరా చేస్తే మా నాన్నమ్మకి పుట్టినరోజుకి బంగారపు చైన్ చేయిద్దామని ఆ నగల్ని బాలు అయితే అడిగాడు. దాంతో ఇప్పుడు నేను అలా గిల్టు నగలు తీసుకొచ్చి ఇవ్వాల్సి వచ్చింది అని జరిగిందంతా కూడా చెప్తాడు. మనోజ్ అయితే ఇక ఆ మాట విని ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతూ, నీకు అసలు బుద్ధి లేదు, నువ్వు ఇంత తెలివి తక్కువడివి ఎలా అయ్యావో అర్థం కావడం లేదు. నువ్వు నిజంగానే ఆ నగలు తీసుండవేమో అనుకొని మీనాని నోటికొచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను. మీనా ఏడుస్తూ లోపలికైతే వెళ్ళిపోయింది. ఇప్పుడు నిజం బయట పెడితే ఆ మీనా నన్ను కొట్టినా కూడా నేను ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక బాలు అయితే ఇక చెప్పనే అవసరం లేదు, బాలు అయితే నిన్ను బయటికి నెట్టేసి ఈడ్చి కొడతాడు అని రోహిణి అనగానే అంటూ ఉంటాడు మనోజ్ అయితే నిజం ఖచ్చితంగా బయటపడదు రోహిణి అని అంటూ ఉంటాడు మనోజ్. ఇక ఇదంతా జరుగుతూ ఉండగా ఇక మీనా అయితే పూలు అమ్మడానికని చెప్పి పూలు తీసుకొని వెళ్తుంది. అలా తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ ఇంటికి కూడా పూలు తీసుకువెళ్తుంది. అప్పుడే ఇన్స్పెక్టర్ అయితే మీనాని అడుగుతూ ఉంటాడు, ఏంటమ్మా మీనా, ఇప్పుడు మీ ఆయన బాగానే ఉంటున్నాడా, మీ కాపురం బాగానే ఉందా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే మీనా అయితే బాగానే ఉంది బాబాయ్ అని అంటూ ఉంటుంది మీనా. కానీ మీనా ముఖంలో చిరునవ్వు ఉండదు, ఏదో దిగులుగా ఇన్స్పెక్టర్కి అయితే కనిపిస్తుంది. ఏంటమ్మా మీనా, ఎందుకంత దిగులుగా ఉన్నావో, నీ ముఖంలో ఏదో తెలియని బాధ కనపడుతుంది, ఏం జరిగిందమ్మా అని అడుగుతూ ఉంటే, బాబాయ్ అని నోరారా పిలుస్తున్నావు కదమ్మా, మీ బాబాయ్కి నీ కష్టం ఏంటో చెప్పుకో, ఆయన పోలీస్ కాబట్టి ఎలాగైనా సరే నీ బాధను ఏమన్నా తీర్చాలంటే తీరుస్తారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని మీనా అయితే ఏం లేదు బాబాయ్, ఇంట్లో ఉన్న నా బంగారపు నగలు గిల్టు నగలుగా మారాయి అని అంటూ మీనా అయితే ఇన్స్పెక్టర్కి చెప్తుంది. ఇక జరిగిందంతా విన్న ఇన్స్పెక్టర్ అయితే ఖచ్చితంగా ఆ నగలు మీ ఇంట్లోనే మాయమయ్యాయమ్మా, కానీ ఇప్పుడు ఆ నగల్ని ఎవరు కొట్టేశారో ఎవరు అమ్మేశారో గిల్టు నగలు ఎవరు కొన్నారో తెలుసుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న దొంగ కూడా తెలిసిపోతాడు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. అదే నాకు అర్థం కాలేదు బాబాయ్, ఆ నగల్ని మేమే ఇచ్చేటప్పుడు గిల్టు నగలు ఇచ్చామని, మా అమ్మగారు బంగారపు నగలు ఇవ్వలేదని, మా ఆయనకి ఈ నగలు అమ్మేసి నేను కారు కొన్నానని నన్ను నా పుట్టింటిని నోటికొచ్చినట్లు తిట్టి అవమానిస్తున్నారు అని అంటూ ఉంటుంది మీనా. చెయ్యని తప్పుకి నాతో పాటు నా పుట్టిల్లు కూడా మాటలు పడాల్సి వస్తుందనే బాధ తట్టుకోలేకపోతున్నాను బాబాయ్, అదే ఏదో ఒకటి చేసి అసలు ఏ తప్పు ఎవరి వల్ల జరిగిందో నిరూపించుకోవాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు, అమ్మా మీనా, నీకు నేను సహాయంగా ఉంటాను, ఆ గిల్టు నగలు నీ దగ్గర ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. ఉన్నాయి అని అంటూ మీనా అయితే తీసి చూపిస్తుంది. అప్పుడు ఇన్స్పెక్టర్ అయితే వెంటనే ఇంకా ఫోన్లో ఫోటో తీసి ఎవరికో వాట్సాప్ చేస్తాడు. ఈ నగలు ఈ వారంలో ఎవరి దగ్గరైనా ఏ కస్టమర్ అయినా వచ్చి అమ్మేశాడో తాకట్టు పెట్టాడో మొత్తం కూడా మీరు తెలుసుకొని నాకు 5 నిమిషాల్లో మొత్తం విషయాన్ని ఫోన్ చేసి చెప్పాలి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. అప్పుడు ఇక అవతలి వ్యక్తి సరే సార్ అని ఫోన్ పెట్టేస్తాడు. కూర్చోమ్మ మీనా, నువ్వేమీ కంగారు పడుకో, నిజం బయటపడుతుంది అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. తర్వాత 10 నిమిషాలు పూర్తయ్యాక అవతల వ్యక్తి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తాడు. సార్, ఈ నగలని ఒక జ్యువెలరీ షాపు సేటు అయితే కొన్నాడంట సార్, సేమ్ నగలు ఆయన కొన్నానని చెప్పి నాకు మెసేజ్ కూడా పెట్టాడు అని అంటూ ఉంటే
థ్యాంక్ యూ, ఎక్కడ అడ్రస్ సేటుది అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అప్పుడే ఇక మీనాని తీసుకొని ఇన్స్పెక్టర్ అయితే సేటు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చెప్పండి ఇన్స్పెక్టర్, ఇలా వచ్చారేంటి అని అడుగుతూ ఉంటాడు సేటు. అప్పుడే ఇంకా ఈ నగల్ని నీ దగ్గర అమ్మింది ఎవరు, అతన్ని చూస్తే నువ్వు గుర్తుపడతావా అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్. చక్కగా గుర్తుపడతాను, ఎందుకంటే ఆ రోజు నేను అతను చేసిన పనిని మర్చిపోలేకపోయాను కాబట్టి అని అంటూ ఉంటే, ఏం చేశాడు అతను అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్. ఏముంది, నగలు నాకు తాకట్టు పెట్టాలని వచ్చాడు. ఈ నగలని స్ట్రేలో వేయబోతూ ఉండగా ఆ కవర్లో నుంచి చేప ముక్కలైతే బయటికి వచ్చాయి. తర్వాత మళ్ళీ వాటిని తీసుకువెళ్ళి తిరిగి మళ్ళీ నగల్ని తీసుకువచ్చాడు అని చెప్తూ ఉంటాడు సేటు. అయితే అప్పుడే ఆ రోజు అతను వచ్చినప్పుడు ఈ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్. పనిచేస్తున్నాయి సార్ అని సేటు అయితే ఇన్స్పెక్టర్కి చెప్తాడు. అప్పుడే ఇక సీసీ ఫుటేజ్ వీడియోనైతే చూపిస్తాడు. దాంట్లో మనోజు నగలు అమ్మిన విషయం మొత్తం కూడా క్లారిటీగా తెలిసిపోతుంది. అప్పుడే ఇంకా మీనా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ, అంటే నగలు తీసింది మా బావగారే, పేరు మనోజ్, అంటే ఇంట్లోనే దొంగతనం చేసి నా నగల్ని అమ్మేసి తిరిగి మా మీదే నింద వేశారా, చెప్తాను అని ఆ వీడియోని ఇన్స్పెక్టర్ సెల్లోకి డౌన్లోడ్ చేయిస్తుంది మీనా. ఇక డౌన్లోడ్ చేయించి వెంటనే బాలుకి ఫోన్ చేస్తుంది. దొంగలు దొరికారండి, నా నగల్ని అమ్మేసింది ఎవరో నేను తెలుసుకున్నాను అని చెప్తుంది. ఆ మాట విని బాలు ఎంతో ఆనందపడుతూ ఎవరు మీనా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంటికి రండి చెప్తాను అని అంటూ ఉంటుంది బాలుని మీనా. నేను దగ్గరలోనే ఉన్నాను, నువ్వు తొందరగా వచ్చేసాయి అని బాలు ఇంటికైతే వెళ్తాడు. నాన్న నాన్న అని పిలుస్తాడు. అప్పుడే ఇక ఏంట్రా ఏమైంది, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని సత్యం అడుగుతూ ఉంటే, ఏం లేదు నాన్న, ఇదిగో మీనా మొత్తానికి సాధించింది. తన మీద పడ్డ నిందని చెరుపుకోవడానికి సాక్ష్యంతో ఇక్కడికి వస్తుంది. తన నగల్ని ఎవరు అమ్మేశారో మొత్తం నిజాన్ని బయట పెట్టబోతుంది అని అంటూ ఉంటాడు సత్యం. ఆ మాట విని ప్రభావతి అలాగే మనోజ్, రోహిణి ముగ్గురు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక మీనా అయితే వస్తుంది. మీనా ఇన్స్పెక్టర్ని తీసుకుని రావడంతో ప్రభావతి, మనోజ్, రోహిణి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇన్స్పెక్టర్ని తీసుకొచ్చావేంటమ్మా అని అడుగుతూ ఉంటే, సార్ మీ ఇంట్లో జరిగిన ఒక విషయాన్ని పాపం మీనా తన దృష్టిలో చాలా పెద్ద సమస్యగానే చూసింది. ఒక ఆడపిల్ల ఈ సమస్యని ఎలాగైనా ఛేదించాలని అనుకుంది. తన మీద పడ్డ నిందని చెరిపేయాలని నన్ను సహాయం అడిగింది. అందుకనే నేను వచ్చాను. అదే ఈ కేసు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్గా వెళ్ళుంటే ఒక్కొక్కళ్ళకి పోలీసు లాఠీ రుచేదో తెలిసేది అని ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు. బాబాయ్ ముందు మీరు ఆ వీడియో చూపించండి, అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్లారిటీ వచ్చేస్తుంది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇన్స్పెక్టరే వీడియోని చూపిస్తాడు. ఇక ఆ వీడియోని చూసి మనోజ్ సేటు దగ్గర నగలు అమ్మేస్తున్నట్టు అందరికీ తెలుస్తుంది. ఇక మనోజే మీనా నగల్ని అమ్మేశాడని క్లారిటీ వస్తుంది. చూశారు కదా మావయ్య, పాపం అత్తయ్య మనోజ్ని మీ నుంచి తప్పించడానికి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఆ డబ్బులు తీసుకొచ్చినట్టు చెప్పమని అత్తయ్య ఏమో మనోజ్కి సలహా ఇచ్చింది. ఏంటి రోహిణి ఏమన్నావు నువ్వు? నేను ఆ నగల్ని అమ్మేసుకొని మా ఆయనకి కారు కొన్నానా? నా పుట్టింటి వాళ్ళు మోసం చేశారా అని రోహిణి చంప పగలగొడుతుంది మీనా. మాటలు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు. ఇంకోసారి నా పుట్టింటి గురించి అవమానకరంగా మాట్లాడావంటే బాగోదు చెప్తున్నా. ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలకి నేను ఈరోజు ఇలా నిరూపించాను అని అంటూ ఉంటుంది మీనా. అయితే నీ భర్త ఇప్పుడు దొంగతనం చేశాడు, మరి నీ భర్తని ఏమంటావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది మీనా. అయితే అప్పుడే చూడండి మావయ్య, వీళ్ళు చేసిన తప్పుని వీళ్ళు ఒప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటి వాళ్ళ మీద వీళ్ళు నింద వేశారు. చివరికి నా పుట్టింటిని మామగారిని కూడా దీంట్లోకి లాగారు. వీళ్ళు చేసిన తప్పుని కప్పిపుంచుకోవడానికి ఎంతకైనా దిగజారిపోతారని ఇప్పుడే అర్థమయ్యింది. ఏంటత్తయ్య, నా ఇంట్లో నేనే దొంగతనం చేసుకుంటానా అని మాట్లాడావు కదా, మరి ఇప్పుడేమంటావు?
ఇప్పటి వరకు నీ మీద ఏదో కాస్తో కూస్తో గౌరవం ఉండేది, ఆ గౌరవం కాస్త పోయింది. అసలు నీలాంటి అమ్మలున్నంతసేపు ఇలాంటి కొడుకులు దొంగలుగానే మారతారు అని అంటూ మీనా అయితే ప్రభావతికి ఊహించని సమాధానం చెప్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని, మీనాని అసలు నిజం బయట పెట్టాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో